ఈ స్టోరీ ఇన్నాకైతే నేను చాలా ఏడ్చాను. చాలా బాధపడ్డాను. విన్నంతసేపు చాలా బాధగా అనిపిచ్చింది. ఎందుకంటే ఈ వీడియో ఫుల్ దాకా చూడండి మీకే తెలుస్తుంది. ఇదైతే మా అక్క వాళ్ళకి తెలిసిన వాళ్ళ పక్కన జరిగిందంట. వాళ్ళు చెప్పిర్రంట మా అక్కకి. మా అక్కొచ్చి నా దగ్గర చెప్పింది. నేను చాలా అంటే చాలా ఏడ్చాను. చాలా బాధ అనిపిచ్చింది. అసలేం జరిగింది? ఎందుకింత బాధ అనిపిచ్చిందో ఈ వీడియో అయితే ఫుల్ దాకా చూడండి మీకే తెలుస్తుంది. అయితే ఇద్దరు అన్నదమ్ముళ్ళు అయితే ఉంటారు. వాళ్ళైతే పల్లెటూరు. ఇద్దరు అన్నదమ్ముళ్ళు చిన్నప్పుడు కలిసిమెలిసి బాగానే ఉంటారు. పెద్దగైనాక ఎందుకు ఇట్లా శత్రువులాగా మారుతారో నాకైతే అసలు అర్థం కావట్లేదు. చిన్నగా ఉన్నప్పుడు ఎలాంటి స్వార్థాలు ఉండవు. పెద్దగా అయినాక పెళ్ళిళ్ళు అయినాక స్వార్థాలు ఎక్కడి నుంచి వస్తాయో. అయితే వీళ్ళిద్దరికైతే పెళ్ళిళ్ళు అయిపోయినాయి. వీళ్ళకి ఎలాంటి ఆస్తి లేదు. కనీసం ఉండడానికి ఇల్లు కూడా లేదంట. వాళ్ళకి ఇల్లు లేదు, పొలం లేదు, ఏం లేదు. కానీ అప్పట్లో గుణాలు చూసి పిల్లని ఇచ్చేవాళ్ళు. కట్నం అంటే ఎంకిలా ఎంత ఆస్తుంది, ఏముంది అని ఏం చూడకుండా అప్పుడు పెళ్ళి చేసేసేవాళ్ళు. ఆస్తి ఉన్నా లేకున్నా, ఇల్లు ఉన్నా లేకున్నా అప్పుడైతే పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు. అయితే వీళ్ళైతే అట్లాగే వీళ్ళకు కూడా పెళ్ళిళ్ళు అయినాయి అన్నమాట. అయితే అందులో పెద్దాయన అయితే చాలా అంటే చాలా అమాయకుడు. చాలా మంచివాడు. ఊళ్ళో అందరికీ తెలుసు చాలా మంచివాడు. ఎవరి జోలికి పోడు, ఏమనడు అనేసి. అయితే ఆ మంచితనంతో అయితే ఒకతనైతే అమ్మాయిని ఇచ్చాడు, పెళ్లి చేసుకున్నాడు. ఇంకా వాళ్ళకంటే అమ్మాయి వాళ్ళకు ఆస్తి ఉంది కొంచెము. వాళ్ళకి ఇల్లు ఉంది, 2 ఎకరాల పొలం ఉంది. ఇద్దరే అమ్మాయిలు, అబ్బాయిలు ఏం లేరు. అయితే వాళ్ళకి ఆస్తి, పిల్లగానికి ఆస్తి లేకుంటే ఏముంది, గుణం చాలా మంచోడు. నా కూతురుని బాగా చూసుకోగలుగుతాడు, నాకు ఆ నమ్మకం ఉంది. ఆయనకు లేకుంటే ఏంది, నేను ఇస్తాను, నాకున్న 2 ఎకరాల్లో 1 ఎకరా పొలం రాసిస్తాను అనేసి పెళ్ళి అయితే చేస్తాడు. పెళ్ళి చేసినప్పుడు 1 ఎకరా పొలం అయితే రాసిస్తాడు. పెళ్ళి అయినాక అయితే వేరే ఇంట్లో ఉంటారు. వాళ్ళకైతే ఇల్లు లేదు కదా. అయితే ఏమవుతుందంటే ఊర్లల్లో కొంతమంది ఇప్పుడు వాళ్ళకు 2 ఇండ్లు ఉన్నాయనుకో, ఒక ఇల్లు వేరే వాళ్ళకి ఇచ్చేస్తారు ఫ్రీగానే ఉండడానికి. కొన్ని రోజులు ఉంటారు అన్నట్టు. లేదంటే ఎవరన్నా హైదరాబాద్ వెళ్ళి ఇక్కడ ఉండకుంటే ఆ ఇండ్లలో కూడా ఉంటారు. ఊర్లలో అట్లనే ఉంటారు చాలామంది. అయితే ఒక ఇంట్లో అయితే వీళ్ళు అట్లాగే ఉంటారు. ఇక తమ్ముడు కూడా పెళ్ళి అయిపోతుంది. ఇంకా వీళ్ళిద్దరు అయితే ఇంకా అక్కడనే ఆ ఊళ్ళోనే ఉంటారు. పనులు చేసుకుంటూ ఉండేవాళ్ళు. అయితే కాకపోతే చిన్నాయన తెలివిమంతుడు. కొంచెం తెలివి ఉంది ఆయనకు. ఆయనకు పెళ్ళి అయినాక ఇంకా ఊళ్ళో ఏమనుకున్నాడంటే ఊళ్ళో ఉంటే మనం ఏం సంపాదించలేము, కష్టంలే అనేసి ఇంకా హైదరాబాద్ అయితే వచ్చేస్తాడనమాట. హైదరాబాద్ వస్తే ఇంకా అప్పట్లో ఏముంటుంది, చిన్న చిన్న పనులు చేసుకునేవాళ్ళు. ఇక్కడ హైదరాబాద్లో ఏ పని దొరికితే ఆ పని చేసుకునేవాడు. హైదరాబాద్కి వచ్చేసి ఇంకా హైదరాబాద్లోనే రెంట్ తీసుకొని అట్లా గడిపేసేవాళ్ళు. ఇంకా ఈ చిన్నాయనకైతే ఒక కొడుకు, ఒక పాప పుట్టింది. అంటే ఒక అమ్మాయి, ఒక అబ్బాయి అయితే పుట్టినారు. ఇంకా వాళ్ళు కాస్త పెద్దగా అయిపోయినారు. ఇంక వాళ్ళు ఎప్పటి నుంచో హైదరాబాద్కి వచ్చి ఇంక హైదరాబాద్లోనే ఉన్నారు. అయితే పెద్దాయనకైతే వాళ్ళు చాలా మంచోళ్ళు, ఇద్దరు భార్యాభర్తలు. కానీ వాళ్ళకి పాపం పిల్లలు పుట్టనే లేరు. ఇంకా ఎన్ని హాస్పిటల్ తిరిగారో, అన్నీ చాలా దగ్గరలో తిరిగారు, దేవుళ్ళ కాడికి వెళ్ళారు, చూపించుకున్నారు. కానీ పుట్టలేదు వాళ్ళకి. వాళ్ళైతే ఒక్కటే అనుకున్నారు, అది దేవుని చేతిలో ఉంది, దేవుడు ఇస్తే దేవుని ఇష్టం, లేదంటే అంతా దేవునికి వదిలేస్తారనమాట. ఇచ్చినా ఇవ్వకున్నా ఓకే అనుకున్నారు. ఎందుకంటే మా రాతలో రాయనప్పుడు మేము ఏం చేసినా మాకు పుట్టరు. అదే మా రాతలో పిల్లలు రాసి పెట్టుంటే మేము ఏం చేయకపోయినా మాకు పుడతారనేసి వాళ్ళైతే ఉన్నారంట. ఇక కొన్ని రోజులు ఎదురు చూసి ఇంకా దాని గురించి మర్చిపోయారు. ఇంకెన్ని రోజులకున్నా ఒకవేళ పిల్లలు పుట్టినా వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకొని పోతే లాస్ట్కి ఉండాల్సింది మన ఇద్దరమే కాబట్టి, మనకు ఆ దేవుడు పిల్లలు ఇవ్వలే కాబట్టి ఎప్పుడు మనం కలిసి ఉన్న రోజులు మనమే ఉందాము అనుకుంటారు. ఇంకా వేరే పెళ్ళి చేసుకోవాలి అని ఆయనకి ఎలాంటి థాట్ రాలేదు. అట్లన్నీ పిల్లలు పుట్టలే అనే అమ్మాయిని, ఆ ఆంటీని టార్చర్ చేయలేదు. మంచిగా చూసుకున్నారు. వాళ్ళిద్దరు హ్యాపీగా ఉన్నారు. చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా. నిజంగా అమ్మాయి వాళ్ళ డాడీ ఎంత నమ్మకంతో ఉన్నాడో అంత నమ్మకంతోటే ఇతను వాళ్ళ కూతురుని చూసుకున్నాడు.
అయితే ఇంక ఇలాగే కొన్ని రోజులైతే గడిచిపోయినాయి. ఇంకా హైదరాబాద్ వచ్చేసి అంటే ఈయన ఆయన హైదరాబాద్‌లో ఉన్నాడు గదా! అయితే కొంతమంది ఫ్రెండ్స్‌తో కలిసి ఇంకా అంటే ఎక్కువ రోజులు ఉంటే ఫ్రెండ్స్ జతలయితారు గదా! ఫ్రెండ్స్‌తో కలిసి అంట బాగా తాగుడుకి అలవాటయ్యి ఇగ తాగేసేవాడంట, పని చేయకపోయేవాడంట. ఇగ రెంట్ కట్టడానికి గూడా ఇబ్బంది అయిపోయేదంట. ఇంకా రెంట్ వాళ్ళు నెలకొచ్చి అడగడము, ఇంకా వీళ్ళు సరింగా ఇయ్యకపోతే రూమ్ ఖాళీ చేయడము, ఇంక అక్కడ ఇక్కడ తిరగము, రూములు దొరకకపోవడము, ఒక నెల ఉంటే రెండో నెల రెంట్ కట్టకపోతే ఖాళీ చేపియడం. ఇంక ఇట్లా చేయడం వల్ల ఇంకా వాళ్ళకి విరక్తొచ్చి ఒకటే మాట ఇగ వాళ్ళ భార్య చెప్పిందంట. ఊరికే నువ్వు ఈడుంటే నీ ఫ్రెండ్స్‌తో కలిసి తాగి తిరుగుతూనే ఉంటావు, తందనాలాడతావు, భార్య పిల్లలు ఏం పట్టించుకోవు. ఊరికెళ్ళిపోయి కనీసం ఆడ కూలి పనైనా చేసుకొని మంచిగా ఉండొచ్చు ప్రశాంతంగా. ఈడ రెంట్ కట్టలేక ఏం ఇబ్బందిగా ఉంది గదా! అందరితో మాటలు తినాల్సొస్తుంది నీ వల్ల. ఊరెళ్ళిపోదామంటే ఆయన అంటాడు, నేను రాను, ఊరికి రాను, ఎక్కడ రాను, నేను ఈడనే ఉంటాను అంటాడు. ఇంకా ఇది ఇట్లుంటే వాళ్ళ అన్న వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ అన్న వాళ్ళు అనుకుంటారు, సరే ఎలాగో మనకు పిల్లలు లేరు కదా, మనం ఇంకున్నన్ని రోజులు ఈ ఆస్తి అంతా ఏం చేస్తాము. అంటే వాళ్ళ అమ్మ వాళ్ళు ఒక ఎకరా పొలం రాసి ఇచ్చారు కదా పెళ్లి చేసినప్పుడు. దానికైతే కొంచెం అయితే డిమాండ్ అయితే పెరిగింది. ఇంకా దాన్ని మనం ఏం చేస్తాం, మన పిల్లలు ఉంటే మన పిల్లల పేరు మీద రాసేవాళ్ళము. ఇప్పుడు మనకు ఎట్లాగో పిల్లలు పుట్టలేరు కాబట్టి దాన్ని ఏం చేస్తాము, కనీసం ఇట్లా వేరే వాళ్ళ ఇంట్లో వేరే వాళ్ళ ఇంట్లో ఉండకుండా మనము ఇల్లు కట్టుకొని మనం ఆ ఇంట్లో ఉండొచ్చు. ఏం లేకున్నా కనీసం కారం పొడి వేసుకొనన్నా ప్రశాంతంగా ఉండొచ్చు అనేసి అయితే ఇద్దరు ఆలోచించుకుంటారు. అయితే ఇచ్చిన ఒక ఎకరాల హాఫ్ ఎకరా అయితే అమ్మేస్తారనమాట. ఇంకొక హాఫ్ ఎకరా పెట్టుకుంటారు. రేపు ముసలిగా అయినాక అది మనము అమ్ముకొని తినొచ్చు, మనకు ఆధారం ఉంటుంది, మనకు ముందల మనకంటే ఒక భయం ఉండకుండా ఉంటుంది, ధైర్యంగా ఉండొచ్చు అనేసి ఒక హాఫ్ ఎకరా అమ్మేసి హాఫ్ ఎకరా అయితే పెట్టుకుంటారు. వచ్చిన దాంట్లో అయితే ఇల్లు కట్టుకుంటారనమాట వాళ్ళు. ఇంకా ఊళ్ళో ఎవరైనా కొంచెం పెద్దనే కట్టుకుంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే 2 బెడ్రూమ్లు, ఒక కిచెన్, హాల్ ఇట్లా మామూలుగా కట్టేసుకున్నారు రోడ్లో. ఎందుకంటే ఎవరైనా వచ్చినప్పుడు కూడా బాగుంటుంది, చూడ్డానికి కూడా పెద్దగా ఉంటే బాగుంటుంది అనేసి పెద్దగానే కట్టుకున్నారు. ఇంక మంచిగా వాళ్ళకొచ్చిన ఆలోచన అయితే మంచిదే. ఇక దాంట్లో అయితే మంచిగా ఒక 2 బెడ్రూమ్లు వచ్చినాయి, ఒక కిచెన్ వచ్చింది, హాల్ వచ్చింది. ఇంకా మంచిగా కట్టుకొని అందులోనే ఇంకా ఆ ఇల్లు ఫస్ట్ ఉన్న ఇల్లు ఖాళీ చేసి ఇంక ఇంట్లోకైతే వచ్చి దీంట్లో పూజ చేసినారు, అన్నీ చేసినారు, మంచిగానే ఉంది. కొంచెం అమౌంట్ కూడా మిగిలినాయి, వాళ్ళకైతే అకౌంట్లో పెట్టుకున్నారు. అయితే ఈ విషయం వాళ్ళ ఇంట్లో వాళ్ళకంటే వాళ్ళ తమ్మిని వాళ్ళకి తెలిసి వాళ్ళ తమ్మిని వాళ్ళైతే చాలా అంటే చాలా కుళ్ళుకున్నారు. అంటే వాళ్ళు ఊళ్ళో ఉండి పిల్లలు లేకున్నా ఏం లేకున్నా ఇల్లు కట్టుకొని అందరి ముందర తలెత్తుకొని మంచిగా బ్రతుకుతున్నారు, మేమేమో ఇట్లనే ఉన్నాము ఏంటో అని అయితే వాళ్ళు అనుకుంటారు. ఇంకా అంటే ఇక తమ్మిని వాళ్ళ భార్య తిడుతూ ఉంటుందన్నమాట. మీ అన్న చూడు ఇల్లు కట్టుకున్నాడు, హైదరాబాద్కి వచ్చి చిన్నగా ఉన్నప్పుడు పెళ్లి చేసుకున్నప్పుడు వచ్చినావు, పిల్లలు పుట్టకముందు, పిల్లలు పెద్దకై పెళ్ళిళ్ళకి కూడా వచ్చిర్రు, కనీసం ఇంతవరకు ఇల్లు లేదు, రెంట్ కూడా కట్టవు, తాగుడు ఫ్రెండ్స్ జత బట్టి తాగుడుకు బానిసై మమ్మల్ని రోడ్డు మీద వేసినావు, నిన్ను నమ్ముకున్నందుకు నువ్వు ఇంటికి వస్తేనేమో లేదంటే ఈయనే పడి సావు, మా జీవితాలు నాశనం అవుతున్నాయి, మేము వెళ్తాము అనేసి వాళ్ళైతే ఇంకా ఆయన అక్కడే వదిలేసి సామాన్ తీసుకొని అయితే వస్తారు. ఇంకా వీళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళ అన్న వాళ్ళు ఎట్లాగో మాకు పిల్లలు లేరు, ఏం లేరు, పెద్ద ఇల్లే కదా, వాళ్ళకు కూడా ఇల్లు లేదు, పాపం ఏడుంటారు అనేసి వాళ్ళు మనసుతో ఇంకెట్లాగో ఆయన రాలే కాబట్టి వాళ్ళనైతే ఇంకా వాళ్ళ ఇంట్లోనే ఉంచుకున్నారు. ఇంకా కొన్ని రోజులైతే ఉన్నారు. ఆ తర్వాత ఇంకా వాళ్ళైతే చెప్పినారు అన్నవాళ్ళు, ఇంకా మీరు ఎక్కడికి వెళ్ళకండి, ఇంట్లోనే ఉండండి, ఇల్లు కట్టుకున్న రోజులు ఇంకా మెల్లగా పని చేసుకొని మెల్లమెల్లగా పైసలు అన్నీ జమ చేసుకొని ఇల్లు కట్టుకోండి, మీరు కూడా ఎన్ని రోజులు అన్ని ఇట్లా మంది ఇళ్ళల్లో బతుకుతాము, మన ఇల్లు మనకుంటే కొంచెం ధైర్యం ఉంటుంది, ఎప్పుడైనా మంది ఇళ్ళల్లో ఉంటే ఎప్పుడు పోమంటారో భయంగానే ఉంటుంది అని అంటే సరే అని చెప్తారు. సరే అని చెప్పేసి నిజం వాళ్ళని నమ్మించి అయితే మోసం చేస్తారు. సరే అని చెప్తారు. ఇక ఆ తర్వాత ఇంక కలిసి ఉంటారు, కొంచెం బాగానే ఉంటారు, బాగానే నటించారు. తమ్మిన వాళ్ళకి కొంచెం తెలివి కదా, ఇక బాగానే నటించారు అన్నమాట. అయితే ఏమైందంటే
వాళ్ళ తమ్ముడు కూడా వచ్చేసిండు ఇంక హైదరాబాద్ నుంచి. వీళ్ళు వచ్చింది కాబట్టి వాళ్ళ తమ్ముడు కూడా వచ్చేసినాడు అనమాట. వచ్చినాక వాళ్ళని నిజంగా అండి చాలా మంచిగా చూసుకున్నారు. వాళ్ళ దగ్గర పైసలు ఎక్కువ ఖర్చు పెట్టనిచ్చేవాళ్ళు కాదు. ఏమున్నా వీళ్ళే చూసుకునేవాళ్ళు. వాళ్ళ పిల్లల్ని అయితే చాలా అంటే చాలా బాగా చూసుకున్నారు. ఎందుకంటే వీళ్ళు పిల్లలు లేరు కాబట్టి తమ్మిన పిల్లలు అయ్యేసరికల్లా సొంత పిల్లల్లాగానే చూసుకున్నారు. వాళ్ళకి ఏ లోటు లేకుండా చాలా మంచిగా చూసుకున్నారు. ఇంకా అయితే మా అన్న వాళ్ళకి పిల్లలు లేరు కదా, ఎలాగైనా ఈ ఇల్లు నా పేరు మీద రాపించుకోవాలి అనేసి వీళ్ళైతే ఇంకా తమ్ముని భార్య వాళ్ళ పిల్లలు అయితే ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. ఈ వీడియో అయితే నెక్స్ట్ వీడియో ఉంది అండి, పార్ట్ 2 ఉంది. ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. వాళ్ళ అన్నని ఎట్లా మోసం చేశారు, ఇల్లుని ఎట్లా రాపించుకున్నారు, ఇంకా ఆ ఇల్లు ఎలా వాళ్ళకే సొంతం అయ్యిందో అని వీడియో అయితే ఫుల్ ఇంకోటి అయితే ఉందండి. మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకుంటే మీకైతే వీడియో ఫస్ట్ మీకే వస్తుంది. బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నిజంగా చాలా మోసం చేసి అయితే వాళ్ళ పేరు మీద అయితే ఇల్లు అయితే రాపించుకున్నారు. వాళ్ళ వద్దని వాళ్ళ అన్నని ఎట్లా మోసం చేసిరో, వాళ్ళు ఎట్లా మోసపోయారో ఇంకో నెక్స్ట్ వీడియో అయితే ఉంది. అస్సలు మిస్ కావద్దు, ఇలాంటి వాళ్ళు ఉన్నారు.